నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ దౌర్జన్యంగా ప్రవర్తించటం హేయమైన చర్య, విమర్శించిన తెలుగు తమ్ముళ్ళు. అధికారులపై దౌర్జన్యం కేసులో మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తికి ఊరట, హర్షం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు. నిబంధనలకు వ్యతిరేకంగా బస్సులు నడుపుతున్న దివాకర్ ట్రావెల్స్ పై తగిన చర్యలు తీసుకోవాలి, వైఎస్ఆర్సీపీ నేతల డిమాండ్. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుపై వైసీపీ అధినేత జగన్ దౌర్జన్యంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని పలువురు టీడీపీ మైనార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. జగన్ ఒక ఫ్యాక్టరిస్టుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు వైఎస్ జగన్ శైలిపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ముస్లిం మైనారిటీలపై దాడులు జరిపి మతద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ఆరోపించారు. పెనుగంచిప్రోలు వద్ద జరిగిన బస్సు ప్రమాదం విషయంలో వైఎస్ జగన్ కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుపై దురుసుగా ప్రవర్తించి జైలుకు పంపిస్తాననడం దారుణమన్నారు. రాత్రికి రాత్రే ముఖ్యమంత్రినైపోవాలన్న అపోహతో జగన్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ తీరుతో వైసీపీ ప్రతిష్ట మరింత దిగజారిపోతోందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ బాషా, నగర కార్యదర్శి అధికార ప్రతినిధి పఠాన్ హనీఫ్ ఖాన్, నజీర్ బాషా, ఇంకా పలువురు తెదేపా ముస్లిం నాయకులు పాల్గొన్నారు. చాలా దుందుడుకుగా తన హోదాని పక్కన పెట్టి ఒక ఫ్యాక్షనిస్టు ముసుగుని తొలగించి తన నిజస్వరూపాన్ని బయటపెట్టి ఫ్యాక్షనిస్టుగా మరోమారు హాస్పిటల్ సాక్ష్యంగా కృష్ణా జిల్లా కలెక్టర్పై ఆయన దౌర్జన్యంగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్ను సెంట్రల్ జైలుకి పంపిస్తాను అని చెప్పి ఆయన కృష్ణా జిల్లా కలెక్టర్ని అనడం చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలవి. నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో మైనార్టీ వర్గాల మీద దాడి చేసి ఒక ముఖ్యమంత్రి పదవి కోసం చేసిన సంగతిని ఎవరు మర్చిపోరు. హైదరాబాద్ పాత బస్తీలో మైనార్టీ వర్గాల మీద దాడి చేసి మత కలహాలు సృష్టించి ఆ రోజు దారుణం చేస్తే ఈరోజు కృష్ణా జిల్లా కలెక్టర్ గారు అత్యంత నిజాయితీపరుడు, సిన్సియర్ అధికారి అయిన అహ్మద్ బాబు మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని మేము డాక్టర్స్ పట్ల కానీ ఇటు ఐఏఎస్ ఆఫీసర్ అయిన అహ్మద్ బాబు పట్ల కానీ ప్రవర్తించిన తీరు చాలా దారుణమైన విషయం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పట్ల అతను ప్రవర్తించిన తీరు క్షమించరానిది. ముఖ్యంగా డాక్టర్స్ పట్ల కానీ డాక్టర్ దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ లాక్కొని జేబులో పెట్టుకుని పిల్ల తరహాగా ఒక వ్యక్తిత్వం లేని వ్యక్తిగా ప్రవర్తించడం అనేది చాలా దారుణమైన విషయం. మనం ఎంతకాడికి రాత్రికి సీఎం అయిపోవాలనే ఉద్దేశంతో ప్రవర్తిస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం కానివ్వండి, ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో కానివ్వండి అతను ప్రవర్తించిపోవటం చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రవర్తన మార్చుకొని తీరు హేయకరమంగా ఉందని చెప్పి ముస్లిం మైనార్టీ తరఫు నుంచి మేము ఖండిస్తున్నాం. మొట్టమొదటిసారిగా అతని ప్రవర్తన, అతను పెట్టినటువంటి అతని ఎమ్మెల్యేల యొక్క స్టేటస్ కూడా అతను మెయింటైన్ చేయకపోతే అతని స్టేటస్ కానీ అతని పార్టీ స్టేటస్ కానీ పడిపోతుందని చెప్పేసి ఈ సభ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాము. మొట్టమొదటిసారిగా నీ స్టేటస్ నువ్వు జాగ్రత్త కాపాడుకోగలిగావు బాబు, జాగ్రత్త అని చెప్పి మేము ముస్లిం మైనార్టీ తరఫున మేము. అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడపాల రామును మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స తీసుకుని విశ్రాంతి తీసుకుంటున్న రామును బాలినేనితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. చిన్న కడుపు కాలు పెట్టి ఆడి ఆడే అక్కడ ఒరిగిపోయారు. మా అశోక్ అతని కాలు చాలా రేరు మనకు చదువు చేయలేదు. ఆయన నాగేశ్వర గారు అయిపోయిన యూట్యూబ్లో కాల్ ఇండియా అసలుకి
ప్రయాణికుల అవసరాల దృష్ట్యా అగ్రహారం గేటు దగ్గర ఫ్లైఓవర్ నిర్మించాలని, కరవది దగ్గర అండర్ పాస్ మరమ్మతులు చేపట్టాలని విజయవాడ డివిజన్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ సభ్యులు రాయపాటి అంకయ్య డిఆర్ఎంకు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో జరిగిన రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో పాల్గొని అమ్మనబ్రోలు రైల్వే గేటుతో పాటు సూరారెడ్డిపాలెం గేట్ల వద్ద కూడా రైల్వే ఫ్లైఓవర్ నిర్మించాలని ఆయన కోరారు. ఒంగోలు ఎస్ఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో టెక్ మహేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో కళాశాలకు సంబంధించిన శృతి, సాయి రవళి, షామిలి, బిందుమణి, రఘునాథరెడ్డి, సాయి గౌతమ్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరిని కళాశాల యాజమాని, అధ్యాపక సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. అధికారులపై దౌర్జన్యం కేసులో మాజీ పార్లమెంటు సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తికి ఊరట లభించింది. ఈ కేసులో బలరాంను నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రత్యేక సంచార కోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీకుమార్ వివేక్ తీర్పునిచ్చారు. మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మాణ కాలంలో 2006వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన అప్పటి కలెక్టర్ వి ఉదయలక్ష్మి, జాయింట్ కలెక్టర్ సిద్ధార్థ జైన్, ప్రాజెక్ట్ అధికారులు మల్లవరంలో రైతులతో సమావేశం నిర్వహించారు. డైవర్షన్ కాలువకు పడిన గండి కారణంగా తమకు తీవ్ర నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అప్పటి అద్దంకి శాసనసభ్యునిగా ఉన్న బలరాంకు కలెక్టర్ ఉదయలక్ష్మికి వాగ్వివాదం జరిగింది. అధికారులపై బలరాం దౌర్జన్యానికి దిగినట్లు 3 కేసులను నమోదు చేశారు. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతోనే బలరాంపై కేసులు నమోదు చేశారని తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగటం కూడా జరిగింది. 3 రోజుల అనంతరం బలరాం మద్దిపాడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయి రిమాండ్ అనంతరం బెయిల్పై బయటకొచ్చారు. అనంతరం బలరాం తనపై అధికారులు అక్రమంగా కేసులు బనాయించారని, 3 కేసుల్లో ఫిర్యాదుదారులు, సాక్షులు పరస్పరంగా ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. దానిపై స్పందించిన హైకోర్టు 3 కేసుల్లో ఒకదానిని మాత్రమే విచారించాలని, మిగిలిన 2 కేసుల్లోనూ విచారణ నిలిపివేయాలని జిల్లా కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి కలెక్టర్ ఉదయలక్ష్మి, జాయింట్ కలెక్టర్ సిద్ధార్థ జైన్తో పాటు సాక్షులుగా ఉన్న 25 మందిలో 21 మంది విచారణకు హాజరయ్యారు. అయితే అసలు ఫిర్యాదుదారుడైన అప్పటి ఇరిగేషన్ సిఈ శివరావు కోర్టుకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కరణం బలరామకృష్ణమూర్తిని నిర్దోషిగా పేర్కొంటూ న్యాయమూర్తి శ్రీ వివేక్ తీర్పు చెప్పారు. బలరాం తరఫున సీనియర్ న్యాయవాది సిరిగిరి రంగారావు వాదనలను వినిపించారు. ఈ తీర్పు పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమ హర్షాన్ని వ్యక్తం చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒంగోలుకు చెందిన పోకల అనురాధను నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు అనురాధను అభినందించారు. గతంలో అనురాధ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఒంగోలు ప్రెసిడెంట్ గారి డిసిసి అధ్యక్షుడు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, రోజా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. మాకు ఇచ్చిన పదవికి మేము మహిళలన్నీ ఇది చేసి ముందంజలో తీసుకెళ్తామని చెప్పేసి. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ నెల 31వ తేదీ వరకు ఈ చట్టం అమలులో ఉంటుందని చెప్పారు. పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా ఇటువంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదని డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. వెల్కమ్ బ్యాక్. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతూ ప్రయాణికుల మరణానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్పై చర్యలు తీసుకోకుండా అన్యాయాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఒంగోలు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. విజయవాడలో బస్సు ప్రమాద మృతులకు న్యాయం చేయాలని కోరిన వైఎస్ జగన్పై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేయడానికి ప్రయత్నించడమే కాకుండా క్షత్రగాత్రులను పరామర్శించేందుకు కూడా వీలు లేకుండా టీడీపీ నాయకులు గూండాలా వ్యవహరించారన్నారు. పోస్టుమార్టం రిపోర్టు అడిగినందుకు జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్కడి డాక్టర్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయపాటి అంకయ్య అధ్యక్షత వహించారు. నగర పార్టీ కన్వీనర్ కుప్పం ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సింగరాజు వెంకట్రావు, బుల్లెటి కృష్ణారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత, నత్తల భీమేష్, గంటా రామానాయుడు, ఎస్కే మీరావళి, జమ్ము రత్తయ్య, డి అంజిరెడ్డి, ఉస్మాన్, క్రాంతికుమార్, అనురాధ, బడుగు ఇందిరా, కావూరు సుశీల తదితరులు పాల్గొన్నారు.
ఎత్తివేయాలి జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ కేసుల్ని ఎత్తివేయాలి జగన్మోహన్ రెడ్డి. జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రమాద స్థలం దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే అక్కడ పరిస్థితి గమనించి ఆ డ్రైవరు మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయకుండానే వెంటనే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు అని అధికార ఒత్తిళ్లకు మీరు భయపడి ఈ విధంగా చేయటం తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలు తీస్తూ ఉంటే వాళ్ళు ఎటువంటి విధంగా ప్రాథమికంగా ఏమీ చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని కాపాడే ధ్యేయంతో వాళ్ళు ఈ కార్యక్రమం చేపడితే అది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు వాదిస్తే రెండో డ్రైవర్ ఉండాల్సింటే అతను కూడా ఎస్కేప్ చేయించి తెలుగుదేశం ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన చేస్తూ నిన్న ఘటన ఒకసారి మీరు గమనించినట్టయితే కటక్ నుంచి హైదరాబాద్ పోతున్న జేసీ దివాకర్ రెడ్డి గారి బస్సు పెదగంచి పోలవరం దగ్గర రోడ్డు క్రాస్ చేస్తూ మద్యం మత్తులో ఉన్న డ్రైవరు 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తూ కాలువలో పడిపోతే 10 మంది చనిపోయి 32 మంది శక్తిఘాతులయ్యి ఆ 32 మందిలో ఇద్దరు ఇంకా బాణాపాయంతో కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళని పలకరించడానికి పోయిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెట్టడం వరకు అనేది ఎంతవరకు సమంజసం అనేది మేము వైఎస్ఆర్సీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అదేవిధంగా హాస్పిటల్లో చేయవలసిన మ్యాండేటరీ అంటే చనిపోయిన వాళ్ళకి పోస్ట్ మార్టం చేయరా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దాకా డ్రైవర్కి ఏమన్నా మీరు పోస్ట్ మార్టం చేశారా? మొదటి సమాధానం మీరు చెప్పాలి. ఆ బస్సుకు రెండో డ్రైవర్ ఉండాలా? 2 గంటల తర్వాత ఈరోజు ఐఏఎస్ మీద ఐఏఎస్ అందరూ కలిసి కేసు ఫైల్ చేశారు, వాళ్ళందరూ పెట్టారని చెప్పి ఈ విధంగా మీరు ఏకపక్ష పరిపాలన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడితే జనాలందరూ ఊరుకుంటారని అనుకోమాకండి. ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఊరుకోరు. దీని మీద ప్రజలందరూ కూడా అభద్రతా భావంతో ఎంతగా విసిగిపోతున్నారు అంటే ఈనాడు ఒక ప్రాంతానికి ప్రయాణం చేయాలన్నా కూడా సరైన బస్ సౌకర్యం కోసం చూసినప్పుడు ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ ఇష్టాసారంగా బస్సులు ప్రయాణానికి వదిలేస్తే ప్రజలు ఎంతమంది నష్టపోతున్నారు. కనీసం ప్రమాదాలకు గురైనప్పుడు వారికి కనీస నష్టపరిహారం అన్న సరే ఇవ్వండి, వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పేసి మా నాయకుడు అడిగిన సందర్భంలో అతని పైన పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా మేమందరం ఇక్కడ ధర్నాకు రావడం జరిగింది. అసలు ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వ మంచి అభివృద్ధి పనులు వైపు చూడకుండా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి పోతాడో ఆయన వెనకాలే మీ అధికారుల మీద ఏమిట కేసులు పెట్టమని, ఏమిట అక్రమ కేసులు పెట్టమని, చెదరగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ కార్యక్రమాలే మంచి కార్యక్రమాలు జరగట్లేదు. మరి ఈ రాష్ట్ర మంత్రి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ని అసభ్యంగా ప్రవర్తించి ఆ యొక్క మహిళా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు కన్నీటి పర్వతం అయ్యి ఈ రాష్ట్రం మొత్తం చూస్తే నువ్వేం కేసులు పెట్టావు? నీ మంత్రి మీద కేసు పెట్టావా? మీ మంత్రివర్గం ఎన్ని తప్పులు చేస్తున్నావన్న కేసులు ఉన్నాయా? మరి కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. పీడీఎఫ్ అభ్యర్థులుగా బరిలో దిగిన విట్టపు బాలసుబ్రహ్మణ్యం, ఎండవల్లి శ్రీనివాసరెడ్డిని గెలిపించవలసిందిగా వారు కోరారు. యూటీఎఫ్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు ఎస్డి సర్దార్, సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు, బి వెంకట్రావు, దామా శ్రీనివాసరావు, ఐఎన్టీయూసీ నాయకులు వీరాస్వామి తదితరులు పాల్గొని మాట్లాడారు. వీరికి 69 కార్మిక సంఘాలు మద్దతు తెలిపినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో ముఖ్యంగా పీడీఎఫ్ అభ్యర్థులుగా పట్టభద్రుల నుండి ఎండపల్లి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా టీచర్స్ నుండి విఠలపు బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు కూడా పోటీలో ఉన్నారు.
ఈ ఎన్నికలకు సంబంధించి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా ఇప్పటికే వీరిద్దరు ఏదైతే గతంలో కూడా గెలిచి వారి సేవల్ని అత్యధికంగా మరి కార్మిక, ఉపాధ్యాయ, అదేవిధంగా ఉద్యోగ, ఇతర వర్గాలు, పేద వర్గాలకు ఉన్నటువంటి సమస్యలు నిరంతరం వీరు గుర్తించి పాల్గొని వీరి గలాన్ని మరి అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మంచి పాత్ర వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వీరు అందరూ కూడా గన్మెన్లను కూడా తీసుకోకుండా అంటే గన్మెన్లు వద్దని చెప్పి ఒకవైపు తిరస్కరించారు. అదేవిధంగా ఏదైతే కోట్ల రూపాయల స్థలాలు ఎవరికైతే ఎమ్మెల్సీలకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఇది తీసుకొచ్చింది కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. కేంద్ర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసినాయి. దానికి మద్దతు తెలియజేసింది రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం. వీళ్ళిద్దరూ కలిసి ఉద్యోగుల యొక్క పెన్షన్ మీద దాడి చేశారు. పర్యవస్థానంగా ఈరోజు 2004 తర్వాత ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఎవరికి కూడా పెన్షన్ అమలు కావటం లేదు, అగమ్య గోచరంగా ఉంది. దీని మీద రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కేంద్ర కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నాయి. ఈ పోరాటాన్ని బలపడాలన్నా, శాసనమండలిలో దీని మీద చర్చ జరగాలన్నా ఈ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి, వెటుమ బాలసుబ్రహ్మణ్యం పీడీఎఫ్ ఎమ్మెల్సీలు గెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇక రెండవ విషయం, రాష్ట్ర వ్యాప్తంగాను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 3 లక్షల మంది ఉన్నారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తప్పులు తడకగా ఈరోజు లెక్కలు ఉన్నాయి. అసలు ఎంతమంది రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు అనేది కూడా లెక్కలేదు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఒకసారి 6,000 అని చెప్తున్నాడు, ఇంకోసారి 9,000 అని చెప్తున్నాడు. మేము చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖలు ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి సంస్కరణలు చేస్తూ ఉద్యోగ కార్మిక వర్గానికి సేటు చేసే విధానం ముందుకు తెస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ రంగమే కాదు, అన్ని రంగాలను, విద్యారంగాన్ని, ఆర్టీసీ రంగాన్ని అన్నింటినీ నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ పాలక పార్టీలు కార్పొరేట్ వ్యక్తులకు మేలు చేస్తున్నాయి తప్పితే ప్రజానీకానికి ఏమాత్రం మేలు చేయటం లేదు. పైగా ప్రజానీకం మీద అదనపు భారాలు మోపే పరిస్థితులు ముందుకు వస్తా కళ్ళ ముందు క్లియర్గా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఎండపల్లి శ్రీనివాసరెడ్డి గారిని, వెటుమ బాలసుబ్రహ్మణ్యం గారిని బలపరచాలని ఉద్యోగ కార్మిక వర్గాలు మేము కోరుతా ఉన్నాం. విద్యుత్ రంగంలో ఈపాటికే ఉద్యోగ కార్మికులంతా అసలు పూర్తిగా ఏమైనా ఈ చంద్రబాబు నాయుడిని విధానాలు ఎన్నిక్కి కొట్టాలి, మన సత్తా ఏదో చాటుకొని ఈ పీడీఎఫ్. సత్యాన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ దౌర్జన్యంగా ప్రవర్తించటం హేయమైన చర్య, విమర్శించిన తెలుగు తమ్ముళ్ళు. అధికారులపై దౌర్జన్యం కేసులో మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తికి ఊరట, హర్షం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు. నిబంధనలకు వ్యతిరేకంగా బస్సులు నడుపుతున్న దివాకర్ ట్రావెల్స్ పై తగిన చర్యలు తీసుకోవాలి, వైఎస్ఆర్సీపీ నేతల డిమాండ్. సత్యాన్యూస్లో నేటి మాట. విజయం అనేది మజిలీ కాదు, అది నిరంతర యాత్ర. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.